أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరుడారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. సోదరులారా, మరి వరాల వసంతం, శుభాల సరోవరం లాంటి రంజాను మాసానికి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతము, సుస్వాగతము. సోదరులారా, ఈ రోజు నుండి పవిత్రమైనటువంటి రంజాన్ ఉపవాసాలు మొదలయ్యాయి. మరి నేటి నుండి నెల రోజుల వరకు కూడా మరి ఈ ఉపవాసాలు కొనసాగుతాయి. ఈ నెల రోజులు కూడా మరి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్. విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు ఉపవాసాన్ని పాటించండి ఎవరైతే రంజాన్ నెలను పొందుతారో. ఎందుకు అన్న ప్రశ్న వచ్చినట్లయితే, వలి తుక్కబిరుల్లాహ్ అలా హదాకుం, మరి దైవం మీకు ప్రసాదించినటువంటి మరి ఈ మహా అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలపడానికి మీరు ఉపవాసాన్ని పాటించండి అని దైవం ఇక్కడ ఆజ్ఞాపించాడు. మరి ఈ రంజాను మాసంలోనే ఎందుకంటే ఉపవాసం పాటించడము అన్న ప్రశ్న వస్తే దానికి కూడా సమాధానంగా దైవం చెప్తున్నాడు, షహరు రంజానుల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్. రంజాను మాసంలోనే మీరు ఉపవాసాలు ఎందుకు పాటించాలి అంటే, ఈ నెలలోనే మరి మానవుల అందరి మార్గదర్శక గ్రంథం, మరి మానవులందరికీ కూడా స్వర్గం యొక్క మార్గాన్ని చూపించే ఆ ఖురాన్ యొక్క అవతరణ ప్రారంభమైనది. కాబట్టి దైవము మనకు ప్రసాదించినటువంటి ఈ అనుగ్రహానికి కృతజ్ఞతగా మనము ఉపవాసాన్ని పాటించవలసి ఉంటుంది. మరి రంజాన్ మాసంలోని ఎందుకు అంటే, ఇందులో ఈ ఖురాన్ అనే గ్రంథము అవతరించింది కాబట్టి. ఇది ఎలాంటి గ్రంథము? హుదల్లిన్నాస్, సమస్త మానవ జాతికి కూడా ఇది మార్గదర్శకత్వము. ఇది కేవలం ముస్లింల కోసం వచ్చినటువంటి గ్రంథం కాదు సోదరులారా, సమస్త మానవ జాతికి వచ్చినటువంటి గ్రంథము. కాబట్టి ఈ గ్రంథంలో ఏమున్నదో తెలుసుకోవడము ప్రతి మనిషి యొక్క హక్కు అన్నమాట. అందరికీ తెలియాలి ఈ గ్రంథంలో ఏమున్నది అనేది. వాళ్ళు ముస్లింలైనా, క్రైస్తవులైనా, హైందవ సోదరులైనా, ఎవరైనా కూడా మానవుల యొక్క దైవము పంపించినటువంటి గ్రంథం కాబట్టి ఈ గ్రంథంలో ఏమున్నదో తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత మరియు హక్కు. కాబట్టి సోదరులారా, నేను ఈ నెల రోజుల పాటు కూడా అంతిమ గ్రంథం ఖురాన్, మొత్తం ఖురాన్లో ముఖ్యమైనటువంటి అంశాలను నేను ఈ హైలైట్స్ను ఈ నెల రోజుల పాటు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్లో సుమారు 114 అధ్యాయాలు ఉన్నాయి. 114 అధ్యాయాలు ఉన్నాయి. 6236 వాక్యాలు ఉన్నాయి ఇందులో. ఈ మొత్తం ఖురాన్ 23 సంవత్సరాల పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరణ జరిగింది. అంటే దైవము ప్రవక్త ముహమ్మద్ వారిని తన ప్రవక్తగా ఎన్నుకొని ఆయన మీద ఈ గ్రంథాన్ని తన దూత ద్వారా అవతరింపజేశాడు. ఇది కేవలం ఒక రోజులో వచ్చినటువంటి గ్రంథం కాదు, 23 సంవత్సరాల పాటు మరి కొద్దిగా అవతరించినటువంటి గ్రంథం. మరి ప్రవక్త ముహమ్మద్ వారు దానిని కంఠస్థం చేసుకుని మరి తన శిష్యుల చేత కంఠస్థం చేయించి ఆ తర్వాతి కాలాల్లో మరి
ఈ విధంగా ఆ కాలంలో అందుబాటులో ఉన్నటువంటి చర్మాల మీద మరియు పెద్ద పెద్ద ఎముకల మీద దానిని వ్రాసి భద్రపరచడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో మరి ఇది పుస్తక రూపంలో రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఇది కంఠస్థం రూపంలోనే మరి అందరి మధ్యలో కూడా దైవము దీనిని మరి నిక్షిప్తం చేయడం జరిగింది. మరి ఈ రోజున మరి ఈ ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసుకున్న వాళ్ళు మరి కోట్లాది మంది ఉన్నారు. వీళ్ళనే హాఫీజ్ ఖురాన్ అని పిలవడం జరుగుతుంది, అంటే ఖురాన్ యొక్క సంస్మర్తలు అని. అయితే రెండు సోదరులారా, ఈ ఖురాన్ మానవాళికి ఏ సందేశాన్ని ఇస్తుంది, ఏమి కోరుతుంది మానవాళి నుండి, దైవం ఎందుకు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు, ఇందులో ఏమున్నది అన్న విషయాలు తెలుసుకోవడం అనేది మనలో ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం. సరే, ఈ గ్రంథము ఇది ఒక ప్రార్థన ద్వారా మొదలవుతుంది. ప్రార్థన ఎవరు చేస్తారు? ప్రార్థనను దాసుడు చేస్తాడు తన దైవానికి. ఇది ఎవరు నేర్పారండి? దైవమే తన దాసునికి ఒక ప్రార్థనను నేర్పాడు. ఓ దాసుడా, నీవు వాస్తవానికి నీకు ఏమీ కూడా తెలియదు, ఏ విధంగా ఆరాధించాలో దైవాన్ని, మరి ఎన్నిసార్లు ఆరాధించాలో ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియవు. కాబట్టి నేను నా ప్రవక్త ద్వారా నీకు అన్ని కూడా నేర్పుతున్నాను అని దైవము మొట్టమొదటిసారిగా ఒక ప్రార్థనను నేర్పడం జరుగుతుంది. ఆ ప్రార్థనలో దైవము దాసుని వేడుకుంటాడు. ఏమని వేడుకుంటాడు? ఓ దైవమా, సమస్త స్తోత్రాలకు కూడా నీవే మరి అర్హుడవు, మరి పొగడ్తలకు, ఘనతలకు, స్తుతికి, స్తోత్రానికి నీవు ఒక్కడు మాత్రమే అర్హుడవు అని ముందుగా దాసుడు తన దైవాన్ని పొగుడుతాడు. నీవు అనంతమైనటువంటి కరుణామయుడివి, కనుకరించేవాడివి అని దైవాన్ని పొగిడిన తర్వాత ఆ తర్వాత ఒక వాగ్దానాన్ని చేస్తాడు. ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ని చేస్తాడు దైవంతో. అదేమిటంటే, ఓ దైవమా, నేను నిన్ను మాత్రమే ఆరాధిస్తాను, సహాయం కొరకు నిన్ను మాత్రమే వేడుకుంటాను అని ఒక వాగ్దానాన్ని చేయడం జరుగుతుంది. ఇంకా అంతేకాదు, ఒక కోరికను కూడా కోరతాడు ఒక దాసుడు తన దైవానికి. ఏమని? నాకు మంచి మార్గాన్ని చూపించు ఓ దైవమా, నిజమైనటువంటి మార్గం ఏమిదో, సత్యమైనటువంటి మార్గం ఏమిటో, మరి స్వర్గానికి తీసుకువెళ్ళే మార్గం ఏమిటో నాకు తెలియజేయి. మరి ఎవరినైతే నువ్వు కనుకరించావో, మాకంటే ముందు గతించినటువంటి మహాపురుషులు, మునులు, మహర్షులు ఉన్నారో వారి యొక్క మార్గాన్ని మాకు చూపించు. మరి ఎవరైతే మార్గాన్ని తప్పిపోయారో, ఎవరి మీదైతే నీ ఆగ్రహము విరుచుకుపడిందో వారి మార్గం నుండి మాకు దూరంగా ఉంచు అని దాసుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన కూడా దైవము తన దాసుడికి నేర్పాడు. ఓ దాసుడా, నన్ను ఈ విధంగా నువ్వు ప్రార్థించు అని. కాబట్టి నాకు మంచి మార్గాన్ని చూపించు. తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ, మనం ఒక శ్లోకం చదువుతాం. అంటే చీకటి నుండి నాకు వెలుగును ప్రసాదించు, మరణం నుండి నన్ను మరి జీవంలోనికి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి మనకు సంస్కృత శ్లోకం ఒకటి కనబడుతుంది. అదేవిధంగా దైవము ఈ శ్లోకాన్ని, ఈ వాక్యాలను అంతిమ గ్రంథం ఖురాన్లో ప్రారంభంలో పెట్టడం జరిగింది. ఓ దాసుడా, నీవు మార్గదర్శకత్వం కోసం నన్ను ప్రార్థించు, నేను నీకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాను అని. ఆ తర్వాత సోదరులారా, తర్వాత దైవము ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాన్ని ఏంటి చెప్తున్నాడు అంటే, అది మనిషి యొక్క విశ్వాసానికి సంబంధించింది. అది అతని దైవం ఒక్కడే అన్న విశ్వాసం. ఈ విశ్వాసము మరి ఒక పెద్ద భవంతికి ఏ విధంగా అయితే ఒక పునాది, బలమైనటువంటి పునాది అవసరమో, అదేవిధంగా మనిషి ఇహ పరలోకాల సాఫల్యానికి ఈ దేవుని ఏకత్వము అనే ఈ పునాది, ఈ సిద్ధాంతము చాలా ముఖ్యమైనది. ఇది ఎంత బలంగా ఉంటే మనిషి యొక్క జీవితము, ఇహ పరలోకాల సాఫల్యము అంత బలంగా ఉంటుంది. ఇది ఎంత బలహీనంగా ఉంటే మరి అతని విశ్వాసము, అతని జీవితము, అతని ఇహ పరలోకాల యొక్క సాఫల్యం కూడా అంతే బలహీనంగా ఉంటుంది. కాబట్టి సోదరులారా, మొట్టమొదటగా దైవము మనిషి యొక్క విశ్వాసానికి సంబంధించి అతని విశ్వాస బలహీనతలను ముందు దైవం సరిచేస్తున్నాడు. అదేమిటంటే, దైవం ఒక్కడే అనే ముందు మనిషిని దైవము నిర్దేశిస్తున్నాడు. చూడండి, మరి 2వ అధ్యాయము 163వ వాక్యంలో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహమానిర్ రహీం. ఓ మానవులారా, మీ దైవము, మీ ఆరాధ్యుడు, మీ పూజ్యుడు, మీ దేవుడు, మీ ప్రభువు, మీ సృష్టికర్త కేవలం ఒకే ఒక్కడు. కాబట్టి ఆయన ఒక్కరిని మాత్రమే మీరు ఆరాధించండి,
మీరు అంతేకాదు ఆయన తప్ప మరొక దైవం మీకు లేడు. సృష్టిలో ఉన్నది ఒకే ఒక దైవము, కాబట్టి ఆయనను మాత్రమే మీరు ఆరాధించండి. ఇదే సవ్యమైనటువంటి సక్రమమైనటువంటి మార్గము. ఇదే మిమ్మల్ని స్వర్గానికి తీసుకుని వెళ్ళే మార్గము. మిగతా మార్గాలన్నీ మిమ్మల్ని మరి మార్గం నుండి తప్పించి మరి నరక వైపునకు తీసుకుని వెళ్తాయి. కాబట్టి దైవం పంపిన ప్రతి ప్రవక్త, దైవం పంపినటువంటి ప్రతి గ్రంథము ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే మరి దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు కాడు, ఆయన తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు. ఇది ప్రధానమైనటువంటి అంశము దైవము. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో మరి మొత్తం అంతిమ గ్రంథం ఖురాన్లో వివిధమైనటువంటి సందర్భాల్లో మనకు తెలియజేయడం జరిగింది. మరి చూడండి, మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ అల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లాహ్ అంటే అరబీ భాషలో దైవము అని అర్థం. ఆయన ఒక్కడు మాత్రమే, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన సజీవుడు, సృష్టికి మూలాధారము అని దైవం యొక్క గుణగణాలను గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. దైవం ఒక్కడే అన్న సత్యాన్ని మనము తెలుసుకున్న తర్వాత ఆ దైవం ఎలాగుంటాడు అన్న ప్రశ్న మనకు ఉదయించినట్లయితే దానికి సమాధానంగా దైవం చెప్తున్నాడు, ఆయనకు కునుకు రాదు, ఆయన నిదురపోడు, ఇంకా అంతేకాదు ఆయన ఎప్పటికీ కూడా మరణం లేనివాడు, సజీవుడు, సర్వ సృష్టికి కూడా మూలాధారము అని ఆయన గుణగణాలను గురించి మరి అంతిమ గ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు. మరి అంతేకాకుండా సోదరులారా, మరొక సందర్భంలో 6వ అధ్యాయము 102వ వాక్యంలో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, జాలికుముల్లాహు రబ్బుకుం లా ఇలాహ ఇల్లా హువ ఖలక కుల్ల షైఇన్ ఫఅబుదు. ఓ ప్రజలారా, ఆయనే, అరబీ భాషలో ఆయనను అల్లాహ్ అని పిలుస్తారు. ఎవరినైతే మీరు దైవం అని మీరు భావిస్తున్నారో, ఎవరినైతే దేవుడా అని చెప్పేసి మీరు ఆకాశం వైపు ఆశగా చూసి మరి మీ యొక్క కోరికలను కోరుకుంటున్నారో, ఎవరినైతే మీరు సృష్టికర్త అని పిలుస్తున్నారో ఆయననే అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తారు. కాబట్టి అల్లాహ్ అనే దైవము మరి ఎవరు వేరే దైవము కాదు, కొత్త దైవము కాదు, ఒక ప్రాంతానికి లేకపోతే ఒక మతానికి సంబంధించినటువంటి దైవం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఈ సత్యాన్ని మనం గ్రహించామంటే మరి నిస్సందేహంగా మనలో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. అల్లాహ్ అంటే అర్థం ఏమిటంటే పూజకు అర్హత గలవాడు అని, పూజనీయుడు అని అర్థం. అదే దైవం ఇక్కడ చెప్తున్నాడు, జాలికుముల్లాహు రబ్బుకుం, ఆ అల్లాహే, ఎవరినైతే మీరు దైవంగా భావిస్తున్నారో ఆయనని అల్లాహ్ అని పిలుస్తారు. ఆయనే మీ ప్రభు, ఆయన మాత్రమే మీకు ప్రభు, ఎందుకంటే ఆయన తప్ప మరొక దైవం లేడు కాబట్టి. ఎవరినైతే మనం దైవాలుగా భావిస్తున్నామో వారినందరినీ మనము మన ఊహల్లోంచి మనము పుట్టించాము కాబట్టి ఊహాత్మకంగా వారిని మనం పుట్టించి ఆరాధిస్తున్నాము. కానీ వాస్తవానికి ఈ సృష్టిని నడుపుతున్నది కేవలం ఒకే ఒక దైవము. మరి అంతేకాదు ఆయన సమస్తాన్ని కూడా సృష్టించి మీకు అనుగ్రహాలను కురిపిస్తున్నాడు కాబట్టి ఆయన ఆరాధనకు అర్హుడయ్యాడు. మరి మనం ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నామో వారిలో ఎవరైనా ఈ భూమిని పుట్టించారా, ఈ ఆకాశాన్ని పుట్టించారా, ఈ వానను కురిపిస్తున్నారా, ఈ ఎండను కాయిస్తున్నారా, ఏ అనుగ్రహాలను వారు చేయగలుగుతున్నారు? దైవం ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి అన్ని విషయాలను చేసేది ఆయన, కాబట్టి మీరు ఆయనను మాత్రమే ఆరాధించండి, ఇదే నిజమైనటువంటి మార్గము. ఆ తర్వాత సోదరులారా, మరి దైవం ఒక్కడే అన్న సత్యాన్ని తెలిపిన తర్వాత మరి ఇంకా ప్రధానంగా దైవం అల్లా మనకు తెలియజేసే విషయం ఏమిటంటే మానవులందరూ కూడా సమానమే అన్న విషయం. మానవత్వము మీ మధ్య ఒక అనుబంధంగా ఉండాలి. మానవత్వానికి మించినటువంటి ధర్మము లేదు. కాబట్టి మీరు అందరూ కూడా మానవులు. ఈ మానవ ధర్మము, ఈ మానవత్వం అనే ధర్మము మీ అందరిది కూడా అని దైవము మరి రెండవ అంశంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దైవం ఒక్కడే, ఎందుకంటే మానవులందరినీ పుట్టించింది ఒకే దైవం కాబట్టి. మరి చూడండి, ఇంకా మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు 7వ అధ్యాయం 189వ వాక్యంలో, మరి ఆ అల్లాహే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అంటే మన తండ్రి అయినటువంటి ఆదం హవ్వాల నుండి మనం అందరం కూడా పుట్టడం జరిగింది. మరి ఆయన నుండే ఆయన జంటను కూడా, అంటే మన తల్లి అయినటువంటి హవ్వాను కూడా ఆయన సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా మీరు అనేక రకాల మానవులను ఈ భూమి మీద వ్యాపింపజేశాడు. ఒకే తల్లిదండ్రుల యొక్క సంతానం అన్నమాట మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా. ఇంకా దైవం ఇంకా ఏం చెప్తున్నాడు అంటే,
13వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే దైవము ఈ విధంగా చెప్తున్నాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, భూమి ఆకాశాలకు ప్రభు ఎవరు అని మీరు ప్రజలను అడగండి. దైవం ఒక ప్రశ్న ఇస్తున్నాడు తన ప్రవక్త ద్వారా. ఓ ప్రవక్త, మీరు ప్రజలను అడగండి, ఈ భూమిని ఎవరు పుట్టించారు, ఈ ఆకాశాన్ని ఎవరు పుట్టించారు అని. అప్పుడు వారు అంటారు, అది నిస్సందేహంగా ఒకే దైవం పుట్టించాడు. ఆయనను సర్వేశ్వరుడు అనండి, లేకపోతే పరమేశ్వరుడు అనండి, లేకపోతే యెహోవా అనండి, అల్లాహ్ అనండి, దైవం అనండి, గాడ్ అనండి, ఏదైనా అనండి. కానీ ఆయనను గుర్తించడానికి ఆయన గుణగణాలను మనకు చాలా ముఖ్యం అన్నమాట. ఆయన గుణగణాలను మనం గుర్తించడం అనేది. కాబట్టి ఆయనను మనం గుణగణాలతో గుర్తించాలి, కానీ పేర్లతో ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి దైవాన్ని ఏ పేరుతో పిలిచినా ఆయనకు చావు ఉండకూడదు, ఆయనకు పుట్టుక ఉండకూడదు, ఆయన మనిషి కాడు, ఇంకా ఆయన రూపం ఎవరికి కూడా తెలియదు. ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ గుణగణాలు గల దైవం ఎవరు అనేది మనం ఆలోచించాలి. అటువంటి గుణగణాలు గల వారిని మనం దైవంగా భావించాలి సోదరులారా. కాబట్టి ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు దైవం. భూమిని ఎవరు పుట్టించారు, ఆకాశాన్ని ఎవరు పుట్టించారు అంటే అందరూ ముక్త కంఠంతో సమాధానం చెప్తారు. ముస్లింలైనా, లేకపోతే క్రైస్తవులైనా, మరి హిందూ సోదరులైనా, లేదండి ఈ భూమిని ఆకాశాన్ని దేవుడే పుట్టించాడండి, దేవుళ్ళు పుట్టించారు అని ఎవరు కూడా చెప్పరు సోదరులారా. మనము ఒకరికి మించి అనేక మందిని ఆరాధించే వాళ్ళం అయినప్పటికీ కూడా మరి భూమిని ఎవరు పుట్టించారు, ఆకాశాన్ని ఎవరు పుట్టించారు అంటే అది దేవుడే అని చెప్తారు. కాబట్టి దైవం ఒక్కడే అన్న ఈ సిద్ధాంతము, ఈ నమ్మకము ప్రతి మనిషి మనోమస్తిష్కాలలో దాగి ఉంటుంది. ఇంకా చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటారు. అంతే తప్పించి మేము భగవంతులను ప్రార్థిస్తున్నామనో, దేవుళ్ళను ప్రార్థిస్తున్నామనో ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి దైవం ఒక్కడే అందరికీ అన్న ఈ సత్యము ప్రతి మనిషి మనసులో దాగి ఉంటుంది. దాన్ని మనము బయటికి తీయాలి. అదే ప్రశ్నిస్తున్నాడు దైవము. భూమిని ఎవరు పుట్టించారు అని ప్రజలను అడిగితే, ఆకాశాన్ని ఎవరు పుట్టించారు అని ప్రజలను అడిగితే అందరూ కూడా ఒకే దైవము వీటిని పుట్టించాడు అని చెప్తారు. ఇంకా ఇంకొక ప్రశ్న దైవం సంధిస్తున్నాడు. మరి ఈ సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు మీకు ఏమాత్రం కూడా లాభాన్ని, నష్టాన్ని కలిగించలేని మీరు స్వయంగా కల్పించుకున్న వాడని మిమ్మల్ని మీరు ఆరాధిస్తున్నారా? కాబట్టి మనం ఆరాధించే వాళ్ళు మనకి ఏదైనా నష్టాన్ని కానీ లాభాన్ని కానీ చేకూరుస్తారా? మనకు ఏదైనా ప్రయోజనాన్ని వాళ్ళు కలిగిస్తారా? కాబట్టి సోదరులారా, ఎవరైతే మనకు ప్రయోజనాన్ని కలిగిస్తాడో, ఎవరైతే మనకు నష్టాన్ని కలిగించగలడో, ఎవరి చేతుల్లో అయితే మన లాభ నష్టాలు ఉన్నాయో, ఎవరి చేతుల్లో అయితే మన జీవన మరణాలు ఉన్నాయో ఆయన దైవం అనిపించుకుంటాడు. కానీ మనము చేతులారా లేకపోతే మన మనస్సులో కల్పించుకున్నటువంటి వాళ్ళు ఎంత మాత్రం కూడా దైవాలుగా ఉండరు సోదరులారా. ఆ సంగతి కూడా వాళ్లకు తెలియదు. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం చెప్తున్నాడు, గుడ్డివాడు మరియు చూడగలిగేవాడు ఈ వీరిరువురు కూడా సమానమవుతారా? చూడండి, దైవం యొక్క ప్రశ్న చూడండి. గుడ్డి వ్యక్తి ఏం చూడగలడు? ప్రపంచాన్ని ఏదైనా చూడగలడా? అతనికి ఎంత అందమైనటువంటి ప్రకృతి చూపించినా కూడా అతనికి వ్యర్థమే, అంతా కూడా నల్లగానే కనబడుతుంది. అదే కళ్ళున్నవాడికి సర్వ ప్రపంచం అంతా కూడా కనబడుతుంది. వీరిద్దరు కూడా ఒకటే అని మనం ఏ విధంగా చెప్తాం? అదేవిధంగా వెలుగు మరియు చీకటి రెండు సమానమని ఎవరైనా చెప్తారా? పగలు రేయి సమానమని ఎవరైనా చెప్తారా? భూమి ఆకాశం ఒకటే అని ఎవరైనా చెప్తారా? కాబట్టి సోదరులారా, వీటి మధ్య ఎంత తేడా ఉన్నదో అదేవిధంగా దైవం ఒక్కడు మరియు అనేక మంది అన్న ఈ రెండు మాటల మీద కూడా అంతే తేడా ఉన్నది, ఈ రెండు మాటల మధ్య. కాబట్టి దైవం ఒక్కడే అన్న సత్యానికి, దైవం ఒక్కడు కదా అనేక మంది అన్న అసత్యానికి, భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి తేడా, తారతమ్యం ఉంది సోదరులారా. కాబట్టి దైవం ఒక్కడే అన్న సత్యాన్ని మనము బలపరచాలి. మన జీవితంలో ఈ సత్యాన్ని స్థాపించాలి. మన జీవితము ఈ సత్యం యొక్క పునాది మీద ఉండాలి. మరి ఇంకొక అంశాన్ని చెప్పి నేను ముగిస్తాను. మరొక సందర్భంలో దైవము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే మనిషి యొక్క జ్ఞానాన్ని తట్టి లేపుతాడు, బుద్ధిని, వివేకాన్ని తట్టి లేపుతాడు. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం కేవలము గుడ్డిగా నేను దైవాన్ని, నన్ను విశ్వసించండి అని మనిషిని బలవంతం పెట్టాడు సోదరులారా. మనిషికి దైవం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మరియు బుద్ధిని ప్రసాదించాడు. ఈ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించే విధంగా దైవము మనను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఇంకా చూడండి, మీరు కాస్త చెప్పండి, ఈ భూమిని, ఈ ఆకాశాన్ని సృష్టించిన వాళ్ళు ఎవరు?
ఆకాశం నుండి మీ కొరకు వర్షాన్ని కురిపిస్తున్న వారెవరు? చూడండి సోదరులారా, ఏం భావిస్తున్నాం? పలానా దేవత వలన మనకు వాన కురుస్తుందనో, లేకపోతే మరొకరి వలన వాన కురుస్తుందనో మనము భావిస్తున్నాం. కానీ సోదరులారా, దైవం కురిపించేవాడు మరి ఆయన ఒక్కడు మాత్రమే. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. భూమిని సృష్టించినవాడు, ఆకాశాన్ని సృష్టించినవాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నవాడు ఎవరు అంటే ఆ దైవమే. మరి అంతేకాదు, ఆ ప్రకృతిలో మరి అనేక రకాల అందమైనటువంటి తోటలను, పళ్ళను, ఈ విధమైనటువంటి అందమైనటువంటి ప్రకృతిని పుట్టించింది ఎవరు? ఇంకా ఈ చెట్లను మొలకెత్తించింది ఎవరు? ఇదంతా మీరు చేయగలరా? లేకపోతే మీరు ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నారో వారు ఏమైనా చేయగలరా? చూడండి ఎంత సూటిగా దైవం ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు అంటే, చేసేదంతా కూడా ఆయన కాబట్టి, ఆయన ఒక్కడే కాబట్టి మరి అంత ధైర్యంగా ఆయన మనకు ఈ విధమైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా చేసేవాడిని నేను అయితే మరి మీరు నాకు సమానులుగా అనేక మందిని నిలబెట్టారు. ఘోరమైనటువంటి తప్పును, పాపాన్ని మీరు చేస్తున్నారు, జాగ్రత్త సుమా. మరి ఈ భూమిని మీకు అనువైనటువంటి నివాసయోగ్యంగా చేసినది ఎవరు? అది కూడా నేనే. మరి నదులను ప్రవహించింది ఎవరు? మరి ఈ భూమి మిమ్మల్ని తీసుకుని ద్రొల్లిపోకుండా మరి పర్వతాలను మేకులుగా పాతింది ఎవరు? చూడండి సోదరులారా, మనిషికి ఇచ్చినటువంటి అనుగ్రహాలను ఏ విధంగా గుర్తు చేస్తున్నాడు. అంతేకాదు, బాధితుడు మొరపెట్టినప్పుడు ఆ మొరను ఆలకించి మరి అతని బాధను దూరం చేసేది ఎవరు? మనము బాధల్లో ఉన్నప్పుడు దేవుడా రక్షించు అని చెప్పేసి మనం ప్రార్థిస్తాము. ఆయన మన బాధలను తొలగిస్తాడు. కానీ వెంటనే మనం ఏం చేస్తాము? ఆయనకు సాటిని, సమానాన్ని కల్పించి, పలానా వారి నేను ఆరాధించాను కాబట్టి నాకు ఈ పని జరుగుతుందని, లేకపోతే పలానా వారి వలనే నాకు ఈ ప్రమాదం తప్పిందని చెప్పేసి దైవానికి మనము సాటిగా, పోటీగా, సాటి మానవులను, ఇంకా బలహీనమైనటువంటి వాళ్ళను మనము సమానంగా నిలబెడతాం. ఎంత ఘోరమైనటువంటి మనము తప్పులు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఇచ్చేవాడు ఆయన, మనం కృతజ్ఞతలు తెలిపేది మరొకరికి. కాబట్టి ఇన్షాల్లా దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు మరి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సోదరులారా. మరి ఖురాన్లో మొట్టమొదటిసారిగా దైవము మనకు నిర్దేశిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, మానవులందరికీ కూడా దైవం ఒక్కడే, మానవులందరూ సమానమే అన్న సత్యాన్ని, అన్న సందేశాన్ని మొట్టమొదటగా దైవము మనకు ఖురాన్ గ్రంథంలో ఇస్తున్నాడు. మరి మరొక సందేశాన్ని గురించి మనం రేపు తెలుసుకుందాము. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, మనము ఆచరణ చేయాలని, దైవం మనందరికీ కూడా శాంతిని ప్రసాదించాలని, జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.